భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు జై భీమ్ జై సంవిధాన్ లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు రాజేందర్, కార్యక్రమ మండల ఇన్ఛార్జ్ సమ్మయ్య, బ్లాక్ అధ్యక్షులు భువనసుందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్. భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం లక్ష్మారెడ్డి పల్లెకి చేరుకుంది. 3 రోజుల క్రితం ప్రారంభమైన ఈ యాత్ర చెంపూరు మరియు మైలారం, గాంధీనగర్, కరకపల్లి మీదుగా ఈరోజు మన లక్ష్మారెడ్డి పల్లెకి చేరుకుంది. 11 సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తుంది, మన భారతీయుల హక్కులను ఏ విధంగా కాలరాస్తుంది, మన దేశము మరి పురోగమనం వైపు పోతుంటే మతగత్వము, కులగత్వము ఈ విధంగా జై శ్రీరామ్ అంటూ మరి యువకుల మధ్య కులతత్వాన్ని ప్రేరేపిస్తూ ఈ దేశాన్ని అశాంతి అల్లలపాలు చేస్తున్న క్రమంలో మన భావి భారత ప్రధాని మరి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఉన్న 5,97,630 గ్రామాలను 9,746 పట్టణాలను కలుపుతూ 30 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు మరి ఈ భారతదేశంలో కులగణన జరగాలి, తమాషా ప్రకారం ఏ కులం వాటా ఎంతో ఆర్థికంగా రాజకీయంగా వారికి వాటా దక్కాలని వారు ప్రకటించడం జరిగింది. ఇది గమనించిన కేంద్ర పాలకులు బీజేపీ రాహుల్ గాంధీ గారిని కుట్రలు చేసి కోర్టులను, న్యాయస్థానాలను, సిబిఐని, ఈడీని ప్రభావితం చేస్తూ వారిని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేస్తూ మరి నిన్న మొన్న మనం ప్రెస్ లో చూసాము. అసలు రాహుల్ గాంధీ గారు భారతీయుడే కాదు, ఆయన బ్రిటన్ సభ్యత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. శాంతియుత మార్గము, అహింస మార్గంలో యావత్ భారతదేశానికి స్వేచ్ఛా వాయువులను అందించినటువంటి మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేన్ వారు దేవుడని మొక్కుతున్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యావత్ భారత ప్రజలందరికీ, మహిళలకు, విద్యార్థులకు, పుట్టిన ప్రతి మనిషికి ఆస్తి హక్కు, జీవించే హక్కు, మాట్లాడే బాగుపడిన స్వేచ్ఛ హక్కు, ఈ విధంగా హక్కులు కల్పిస్తే అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్ అనే బదులు మీరు దేవుడంత పుణ్యం వస్తాయి నిండు పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. ఏ విధంగానైతే గాంధీజాన్ని, ఏ విధంగానైతే అంబేద్కర్ గారిని ఈ దేశంలో రూపు మాపి రాజ్యాంగాన్ని మార్చుకొని రాజరిక పరిపాలన తెచ్చుకొని మోడీని ఈ దేశానికి రాజు చేసి వారి ఇష్టారాజ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడి వారి ఇష్ట పరిపాలన చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జన్మనిచ్చిన బిడ్డలను రక్షించుకునే బాధ్యత కన్న తల్లిదండ్రులు ఉన్నాయో, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాజ్యాంగాన్ని రక్షించి యావత్ భారతదేశ ప్రజలకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మన సిడబ్ల్యూసి, టీపీసీసీ మరి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జై భీమ్ జై సంవిధాన్ చేపట్టడం జరిగింది. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని, జై బాపు అంటే మన గాంధీ వాదం వర్ధిల్లాలని, మరియు జై సంవిధాన్ రాజ్యాంగం వర్ధిల్లాలని అర్థం. దానిలో భాగంగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, బీజేపీ ప్రభుత్వం ఎస్టీల మధ్య, ఆదివాసీలు, లంబాడీల మధ్య అల్లారు సృష్టిస్తూ, వర్గీకరణ పేరుతో మాలమాదిగల మధ్య అల్లారు సృష్టిస్తూ, విద్యార్థుల మధ్య మరియు ప్రశ్నించే మేధావులను రాజద్రోహులుగా చేస్తూ, ఎక్కడైతే మణిపూర్ కావచ్చు, యూపీలో కావచ్చు మహిళలను వివస్త్రాలను చేస్తున్నారు. కులతత్వం పేరట, మతతత్వం పేరట మీరు వారు చెప్పిందే తినాలంటున్నారు. 33,000 కోట్ల మందిని భారతీయులంతా మన భారతదేశంలో 270 మాతృభాష జాతులు కలిగి ఉన్నారు. మాతృభాషలు మాట్లాడే జాతులు 270 ఉన్నారు. 191 భాషలు అధికారికంగా ఉన్నాయి. అన్ని సపన్న వర్ణాలు ఏకత్వంలో భిన్నత్వంగా ఉండేటువంటి భారతదేశాన్ని 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. అంటే ఒకటే జాతి ఒకటే ఎలక్షన్ అంటున్నారు. ఇదే బీజేపీ భవిష్యత్తులో ఒకటే జాతి మరి ఒకటే పార్టీ అని అంటారు. అంటే బీజేపీ పార్టీలో ఉంటేనే బతకాలి, లేకుంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని అంటారు. నిన్న మనం చూసాము,
వక్స్ బిల్లును ముస్లింలను సెకండ్ పౌరులుగా గుర్తిస్తూ వక్స్ బోర్డు బిల్లును కూడా మార్చడం జరిగింది. వారికి ఇష్టం వచ్చిన విధంగా పార్లమెంట్ లో వాళ్ళు చట్టాలను చేస్తూ ప్రజాస్వామ్యంగా బద్దంగా గెలిచినటువంటి బీజేపీతర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీలను కూలవేస్తూ అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఢిల్లీలో మరి ముఖ్యమంత్రిని జైలుకు పంపినటువంటి చరిత్ర మనం చూసాం. ఈ విధంగా బీజేపీ పార్టీ రోజు రోజుకు వాళ్ళ అరాచకాలు ఆగడాలు పెరిగిపోతూ కులము మతము అంటూ విషబీజాలను యువతలో నాటుతూ కేవలము అధికారమే ఆకాంక్షగా ముందుకెళ్తున్నారు. ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే. స్వతంత్ర పాల్గొన్న చరిత్ర ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సంఘ పరివార్ కానీ లేదు. కానీ రాజ్యాధికారమే ధ్యేయంగా ఈ రోజు చైనా ప్రభుత్వం మన భారత భూభాగం 10,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించినా కానీ నోరెత్తని మోడీ రోజుకు 40,000 50,000 రూపాయలు బెసేసుకొని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తున్నారు తప్ప ఈ దేశంలో కాశ్మీర్ లో పౌరులు చనిపోతున్నారు, మణిపూర్ లో పౌరులు చనిపోతున్నారు. మరి దేశం అంతా కూడా అల్లారు అరాచకాలు అయితే మీడియాను కూడా బెదిరిస్తూ వాళ్ళ గుర్తింపులో పెట్టుకొని ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదంతా దోచిపెడుతూ ఆ ద్వారా ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చి అధికారంలోకి శాశ్వతంగా రాజకీయ పరిపాలన చేయాలనుకుంటున్నారు. మరి వారి అడుగుదాలలో ఇక్కడ కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజలమైన మనం చైతన్యవంతులమై ప్రజాపాలనను తీసుకురావడం జరిగింది. కేసీఆర్ బుద్ధి చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో గ్రామస్తులంతా కూడా ఏకం కావాలి. మేమంతా నెల రోజులుగా దాదాపు ఈ యాత్ర చేపట్టి భారత ప్రభుత్వం మనం కాంగ్రెస్ పార్టీ జనవరి 26, 2025 నుంచి జనవరి 26, 2026 వరకు సంవత్సరం అంతా కూడా యావత్ భారత